ప్రైజ్ ద లార్డ్. మనకు అనేకమైన సార్లు నాకే ఎందుకు ఈ కష్టము, నాకే ఎందుకు ఈ బాధ, నాకే ఎందుకు ఈ ఇబ్బంది అన్న తలంపు వస్తుంది. అయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం 2వ భాగంలో ఏం సెలవిస్తుందంటే, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. దేనిని బట్టి మనం ప్రస్తుత ఇబ్బంది, దేనిని బట్టి మనం ప్రస్తుత కష్టము అంటే అవసరమును బట్టి. మనము తినటానికి ఆహారం ఏ విధంగా అవసరమో, త్రాగటానికి నీరు ఏ విధంగా అవసరమో, మనము జీవించటానికి గాలి, పీల్చుకునే గాలి ఏ విధంగా అవసరమో, అదేవిధంగా మన ఆత్మీయ జీవితమునకు, మన విశ్వాసమునకు శోధన అనేది ఒక అవసరం. ఇట్స్ ఎ నెసెసిటీ. అందుకే పేతురు భక్తుడు 7వ వచనంలో అంటాడు, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ పరీక్షకు నిలవాలి అంటాడు. అంటే మనము మన విశ్వాసము, మన ఆత్మీయ జీవితము దేవుని ఎదుట నిష్కలంకమైనదిగా, నిందారహితమైనదిగా, ఏ కలంకము కానీ, మచ్చ కానీ, డాగు కానీ లేకుండా ఉండు నిమిత్తమై మనము ప్రస్తుతము ఈ శ్రమ అనుభవిస్తున్నాం. అయితే ఈ శ్రమ, ఈ కష్టం ఎంతకాలం అంటే, ఈ శోధన కొంచెము కాలం, ఈ దుఃఖం అనేది కొంచెము కాలం ఉంటుంది. మనము ఈ టైంలో, ఈ ఫేజ్లో మనము నిలిచితే, విశ్వాసంలో మనం నిలిచి ఉన్న వారమైతే ఒకానొక సమయం వస్తుంది. ఆ సమయంలో యేసుక్రీస్తు మనకేమిస్తాడంటే మహిమ, మెప్పు, ఘనత మనకి ఇస్తాడు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడి మాటల్లో దీవించును గాక. ఆమేన్.